హలో అండి అందరికీ. నేను మా వదిన నెల్లూరులో ఉన్న నారాయణ హాస్పిటల్కి అయితే వచ్చామండి. మా వదిన వాళ్ళు కూడా ఉండేది నెల్లూరులోనే కాబట్టి అక్కడి నుంచి నారాయణ హాస్పిటల్ ఇంచుమించు దగ్గరలోనే ఉంటుంది. అందుకే మేమైతే స్కూటీలో వచ్చేసామన్నమాట. అసలు హాస్పిటల్కి ఎందుకు వచ్చామంటే మేమిద్దరం ఐ టెస్ట్ చేయించుకుందామని వచ్చామండి. బాగా సైట్ కొంచెం బాగా చేంజ్ అయింది. నేనైతే స్పెట్స్ ఎన్నో ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇంకా అలాగే మా వదిన కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటే అలాగే ఇక్కడ చెక్ చేయించుకుందామని అయితే వచ్చారనమాట. ఇక్కడ రాగానే ఓపీ తీసుకున్నాము. ఓపీ దగ్గర నుంచి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఐ టెస్ట్ అనేది చేయించుకున్నాం అనమాట. స్పెట్స్ కూడా ఇక్కడే తీసుకుందామని చెప్పి ఇంకొక బిల్డింగ్లోకి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే మొత్తం కూడా స్పెట్స్ ఒకసారి వేసుకొని చూస్తున్నాం. మాకు అసలు ఏది ఫ్రేమ్ సెట్ అవుతుందా అని చెప్పి పాత ఫ్రేమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంచుమించు నేను 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. సో కొత్తగా తీసుకుందామని చెప్పి నేను తీసుకుంటున్నాను అనమాట. చాలా బాగా చూసారండి. ఎక్కడైతే మాకు ఏ ఇబ్బంది కలగలేదు, ఎక్కడ వెయిట్ చేయలేదు, అంతా చకచక అయిపోయింది. నారాయణలో అయితే చాలా నీట్గా బాగా చూసారు, చాలా నీట్గా కూడా ఉంది. ఇంకా అలాగే ఇంకా 1 hour తర్వాత రమ్మన్నారనమాట స్పెట్స్ కోసం అని చెప్పి. ఇంకా మా వదిన అయితే క్యాంటీన్కి తీసుకొచ్చారు. ఖుష్బూనో ఇడ్లీ, నాకు పేరైతే పెద్దగా ఐడియా లేదు, ఖుష్బానే అనుకుంటా. ఇడ్లీ బాగుంటుంది లక్ష్మి అని చెప్పి నాకు అదినే నాకు తీసిచ్చారనమాట. అలాగే వదిన కూడా తీసుకుని మేము ఇద్దరం కూర్చొని తింటున్నాము. అలాగే లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నామండి. ఓకే పర్లేదండి, బాగా తెల్లగా ఉంది, ఇంతలా ఉందనమాట ఇడ్లీ అయితే. ఇంకా అలాగే స్పెట్స్ అయితే తీసుకొని మేమైతే ఇంటికి బయలుదేరాము. పాత స్పెట్స్ అయితే మేము పెట్టుకోలేదు, కొంచెం సేపు కొత్త స్పెట్స్ పెట్టుకుందామని చూసాము. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా బండి డ్రైవ్ చేయలేదు కదా, దూరంగా ఉండేవి కూడా దగ్గర కనిపిస్తున్నాయి. ఎందుకు వచ్చిందిలే, ఒకవేళ పడ్డామంటే పిల్లలు కొడతామని మళ్ళీ పాత స్పెట్స్ అయితే వేసుకొని ఇంటికి వెళ్ళిపోయాం.